జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక పరిణామం జరిగింది. పవన్ కళ్యాణ్ జనం దగ్గరికెళ్ళి పబ్లిక్ దగ్గర నుంచి కంప్లెయింట్స్ తీసుకోవడం, వందలాది మంది రావడం, ఇదిగో ఇంతమందొస్తున్నారు చూసారా ఈ ప్రభుత్వ పనితీరు సక్రమంగా ఉంటే ఏంటి అన్నది ఒక నెగెటివ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. ఇప్పుడు జగన్ వెళ్తే కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. లైక్ ఇప్పుడు ఈ సాయి కృష్ణ ఉదంతంలోనైనా, లేకపోతే మొన్న మధ్యన మిర్చి వాళ్ళ ఉదంతంలోనైనా, అంతకుముందు మామిడి రైతులకు సంబంధించిన ఉదంతంలోనైనా, ఆక్వా రైతులకు సంబంధించిన ఉదంతంలోనైనా, అమరావతి అంశంలోనైనా జగన్ జోక్యం చేసుకుంటే కానీ ప్రభుత్వం స్పందించటం లేదు. ఇది జగన్కి క్రెడిట్ వెళ్తుంది. ఇప్పుడు ఆ క్రెడిట్ని ఆపాలి అంటే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల నుంచి కంప్లైంట్స్ తీసుకుంటారు. వివిధ అంటే జిల్లాల వారీగానే ఎక్కడ అనేది ఇక ఆయన ప్లాన్ చేసుకుంటారు. పబ్లిక్ వాస్తవంగా తెలుగుదేశం కార్యాలయంలో, జనసేన కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కంప్లైంట్ తీసుకునే విభాగాలు పెట్టారు. కానీ వస్తున్నటువంటి కంప్లైంట్స్ పరిష్కారం ఫెయిల్ అవుతున్నారు. ఎందుకని? ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నది లీగల్ లిటిగేషన్స్, లేదంటే కనుక రెవెన్యూ లిటిగేషన్స్. అవి పార్టీలు చేయలేవు. హయ్యెస్ట్ వచ్చేది ఈవెన్ జగన్ ఉన్నప్పుడు వచ్చినా కూడా అట్లాంటివే. అయితే ఇప్పుడు ఆ సమస్య తెలిసాక నిదానంగా తగ్గించేసుకున్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయ దగ్గర జనం ఎక్కువైపోతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో తగ్గించేసుకున్నారు. దీంతో జగన్ దగ్గరికి జనం ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ప్రజల నుంచి తీసుకుంటారు. కాకపోతే ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి జనాలు ఎక్కువ వచ్చారనుకోండి, అది జగన్ పరిపాలన లోపం అవుతుంది. ఇప్పుడు జనం ఎక్కువ వచ్చారనుకోండి, ఈ ప్రభుత్వపు లెక్క అవుతుంది. ఇందులో రెండు కోణాలు ఉంటుంది. ఒకటి, జగన్ వైపుకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోకుండా డైవర్ట్ చేయడం. రెండవ కోణం ఏమవుతుంది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వం కూడా సక్రమంగా చేయట్లేదన్నది పవన్ కళ్యాణ్ జనానికి చూపించినట్టు అవుతుంది. మరి ఇది ఈ సంకేతాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండటం అంటే పవన్ కళ్యాణ్ సైలెంట్ రివోల్ట్ చేస్తున్నట్టు. అలా కాకుండా ఉంటే గనక ఒక స్ట్రాటజిక్ మూమెంట్ నడుపుతున్నట్టు. ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూద్దాం.